అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను పునుగులు చేస్తున్నాను. దానికోసము ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకున్నాను. పిండి తీసుకున్నాను. ఎంత కావాలో అంత నాకు పిండి తీసుకున్నాను. మైదా పిండి ఇది. నాకు ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకున్నాను. నీట్గా జల్లించేసి తీసేసుకున్నాను. దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా, వంట సోడా, కొంచెము సాల్ట్ కూడా వేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ ఇది వేసేసి మొత్తము మిక్స్ చేసేసుకోవాలి. కొంచెము పెరుగు, పుల్లటి పెరుగు వేసుకోవాలి. బోండాలో అనేది, పునుగులు అనేది పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనము బోండాలు తిన్నప్పుడు, పునుగులు తిన్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. బోండాలు అంటారు, పునుగులు అంటారు. ఇది మొత్తము ఇట్లా కలిపేసేసేసి పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ పెట్టాకనే బోండాలు అనేది వేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న బోండాలు అనేది వేసుకోవాలి. ఒక 1 అవర్ కలిపేసి అయితే ఖచ్చితంగా పక్కన అయితే పెట్టేసుకోవాలి. వెంటనే అయితే వేసుకోవద్దు. వాటర్ వేసేసి మనకి బోండాలు ఎట్లా వస్తాయి అట్లా ఆ కన్సిస్టెన్సీలో అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని నేను పక్కన అనేది పెట్టేసుకుంటాను. మీకు బోండాలు వేసేటప్పుడు 1 అవర్ ఆగాక మీకు చూపించేస్తాను. పిండి అయితే నానబెట్టేసుకున్నాను కదా, ఇంకొంచెం టైం ఉంది. టైం ఎందుకు వేస్ట్ చేయడము, పల్లి చట్నీ వేస్తున్నాను. దాంట్లోకి చల్ల పునుగులోకి పల్లి చట్నీ అనేది చేస్తున్నాను. మనకి బయట దొరుకుతాయి కదా బండి మీద, అట్లాంటి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ పునుగులు అనేది చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. పల్లీలు అనేది మంచిగా వేయించేసుకోవాలి. మనము పల్లి చట్నీ అనేది చేస్తున్నాను ఆ పునుగులోకి. ఒక 2 నిమిషాలు అయితే మంచిగా వేయించేసుకుని చూడండి. పల్లీలు అనేవి మంచిగా చక్కగా వేగిపోయినాయి. తీసేస్తున్నాను, గిన్నెలో వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇదే కడాయి పెట్టేసుకుంటాను. ఇదే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకొని పచ్చిమిర్చి వేయించేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి వేసేసుకొని పోపు అనేది వేసుకుంటాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. అనేది వేగిపోయింది చూడండి, తీసేసుకుంటున్నాను. అన్నీ మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో పోపు అనేది వేసుకుంటాను. పోపు కోసము కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 ఎండుమిర్చి, పచ్చళ్ళలోకి పోపు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది కదా, కరివేపాకు, స్టవ్ అయితే ఆఫ్ చేసి వేసేసుకున్నాను. అన్నీ మిక్సీలో వేసేసుకున్నాను కదా. పచ్చిమిర్చి చూడండి, కొద్దిగా చింతపండు, ఒక 2 ఎల్లిగడ్డలు, ఇట్లా కొంచెము సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇవన్నీ ఈ 3 మిక్స్ చేసేసాక పల్లీలు అనేది వేసుకొని మొత్తం మిక్స్ చేశాక మీకు చూపిస్తాను పోపు అందులో వేసుకొని. చూడండి, చట్నీ అంతా కూడా మంచిగా బ్లెండ్ చేసుకున్నాను. ఫైన్గా మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పోపు అనేది వేసేసుకుంటాను. చూడండి, పునుగులోకి చాలా బాగుంటుంది పల్లి చట్నీ అనేది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను పోపు కలిపాక మీకు చూపిస్తాను. చూడండి, చట్నీ అంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. పల్లి చట్నీ అంతా వేసేసుకున్నాను. పోపు అనేది వేసేసుకుంటున్నాను. ఇక వేడిగా పునుగులు వేసేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. బయట అయితే వర్షం పడుతుంది, అందుకోసమనే నేను పునుగులు అనేది వేసాను. చూడండి, పల్లి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక పునుగులు అయితే మనం వేసేసుకుందాం. 1 అవర్ అయితే అవుతుంది. ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను పునుగుల కోసము. ఇప్పుడైతే పునుగులు అయితే వేస్తున్నాను. ఒక 1 అవర్ అయితే అయింది పిండి నాని. ఇట్లా పునుగులన్నీ ఇట్లానే వేసేసుకోవాలి. ఒక్కొక్కటి వేయగానే కలపొద్దు. ఇట్లా మంచిగా వేసేసుకోవాలి మనం పునుగులు అనేది.
అన్నీ వేసుకొని కాలాక అవే పైకి వస్తాయి, మనం ఏం అనకూడదు. వాటర్ అద్దుకుంటూ వేయాలి. వాటర్ అద్దుకోకపోతే మన చెయ్యికి అంటుకుంటుంది, పునుగులు అనేవి రావన్నమాట. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి పునుగులు అనేవి. చూడండి, వేస్తే మంచి ఫ్లఫీగా వస్తాయి పునుగులు అనేవి. కాలినట్టు అన్నీ పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. చాలు, అవైతే కాలనిద్దాం. మనమైతే హై పెట్టేసుకొని కాల్చుకోవద్దు పునుగులు అనేవి. చూడండి, పునుగులు అనేది మంచిగా కాలినాయి. చూడండి, ఫ్లఫీగా వచ్చినాయి. మంచిగా ఇట్లా కాలే వరకు ఇట్లా ఉంచుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ వేసేసుకొని నేను ఈ పునుగులు అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇట్లానే అన్నీ వేసేసుకోవాలి మనం పునుగులు అనేది. ఒక పేపర్లో టిష్యూ వేసేసుకొని పునుగులు అన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా పీల్చేస్తుంది అన్నమాట టిష్యూ పేపరు. చూడండి ఎంత బాగా వచ్చాయో పునుగులు అనేది. ఇంకా వేసుకుంటా నేను. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. వాటర్ అద్దుకుంటూ వేసుకోవాలి, లేదంటే రావు అన్నమాట పునుగులు అనేది రావు. ఇట్లానే అన్నీ కూడా ఇట్లానే వేసేసుకోవాలి. మీకు సైజ్ చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవాలి. అన్నీ కూడా ఇట్లానే వేసేసుకోవాలి. చూడండి, పునుగులు అన్నీ కూడా మంచి కలర్ అనేది వచ్చేసినాయి, వేగిపోయినాయి పునుగులు అనేది. మళ్ళీ తీసేసుకుంటున్నాను. అయిపోయింది. ఇక మీకు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను ఈ పునుగులు అనేది. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ చేశాను. చేసుకొని అయితే తినండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి. వర్షం పడ్డప్పుడు ఈవినింగ్ స్నాక్గా ఏదైనా సరే చాలా బాగుంటాయి. మొన్న వీడియోలో మిర్చి బజ్జీ కూడా పెట్టాను, చూడండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.